హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. మనం ముందుగా మాట్లాడుకున్న విధంగా ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే క్లోజ్, పీడిహెచ్, పీడిఎల్, పీడిసి. ఇక్కడ మీరు ఇమేజ్లో గమనించినట్లయితే ఇది గమనించండి, ఇది ప్రీవియస్ డే 26 ప్రీవియస్ డే హై పీడిహెచ్ అంటాం. ఇక్కడ సర్కిల్ వేసి చూపిస్తున్నా చూడండి, ఇది 26 యొక్క హై. అందుకు మనం అక్కడ రెడ్ కలర్ లైన్ వేసుకున్నాం. ఇక్కడ గమనించండి, ఈ యొక్క వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లో అనమాట. ఆ డే మొత్తానికి లో కాబట్టి ఇక్కడ ఒక సర్కిల్ వేసాం. అలాగే మీరు ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్న ఈ క్యాండిల్ గమనించండి, అది 26 క్లోజింగ్ క్యాండిల్ అనమాట. సో క్లోజింగ్ క్యాండిల్, ఈ 3 సర్కిల్ గమనించండి. దీని తర్వాత ఏం చేసాము, ఎక్కడైతే హై ఉందో అక్కడ రెడ్ కలర్ లైన్లో ప్రీవియస్ డే హై అని ఒక లైన్ ఇండికేటర్ పెట్టుకున్నాం మనము, ఇండికేట్ చేసినాం. నెక్స్ట్ పీడిఎల్ అనేసి ప్రీవియస్ డే లోకి అక్కడ ఒక గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసాము. ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ ఏం చేసాము, పీడిసి అనేసి క్లోజ్కి బ్లాక్ కలర్ లైన్ పీడిసి అని అక్కడ రాయడం జరిగింది. మనం మాట్లాడుకున్న విధంగా నిన్నటి ఇమేజ్లో కూడా మనము వీడియో చేసి చూపించాము చూడండి. ఇక్కడ లైన్స్ వేసాము. ప్రీవియస్ మార్కెట్ కరెక్ట్ ప్రీవియస్ డే లోకి దగ్గరలో ఓపెన్ అయ్యి వెంటనే అక్కడి నుంచి ఏమైందండి, ప్రీవియస్ డేకి లోని బ్రేక్అవుట్ ఇస్తూ అప్ సైడ్కి వచ్చింది. వెంటనే అక్కడ ప్రీవియస్ డే క్లోజ్ ఉంది, దాన్ని కూడా బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్కి వచ్చింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఒక ట్రెండ్ లైన్ కూడా చేశానండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తేనే మరి అప్ ట్రెండ్ ఉంటుందని మాట్లాడుకున్నాము. కరెక్ట్గా ఆ ట్రెండ్ లైన్ని ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చిందండి. బ్రేక్అవుట్ ఇచ్చి ఏమైంది, సస్టైన్ అయింది. అగైన్ కరెక్ట్ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని సస్టైన్ అయ్యి అక్కడి నుంచి అప్ సైడ్కి అనేది ఇట్లా ర్యాలీ అయింది. గమనించండి ఇవి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకు ట్రెండ్ లైన్స్ కూడా తెలుసుకొని ఉండాలా. ఇంకా ప్రీవియస్ డేలో ప్రీవియస్ డే క్లోజ్ ఫార్ములా ఏ విధంగా ఈరోజు వర్క్ అయిందనేది గమనించండి. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ప్రీవియస్ డే క్లోజ్ అబోవ్ సస్టైన్ అయిందో దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ర్యాలీ ఎన్ని పాయింట్స్ అనేది జరిగిందో చూద్దాం. 152 పాయింట్స్ ఆల్మోస్ట్ ర్యాలీ అనేది అప్ సైడ్కి జరిగిన తర్వాత ఏమైంది, ఆల్మోస్ట్ ఇది ఒక బాక్స్ జోన్లోనే మళ్ళీ డే మొత్తం మూవ్ అయింది. సో ఇది రేపు ఈ బాక్స్ జోన్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ డే హైలోతో పాటు ఈ బాక్స్ జోన్కి ఎబోవ్ ఉంటే మళ్ళీ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది అప్ సైడ్కి. ఎబోవ్కి మనం గ్రీన్ కలర్ లైన్ అప్లై చేద్దాం. అలాగే డౌన్ సైడ్ ఒకవేళ దీనికి ఇస్తే ఇది ఫస్ట్ వాల్యూ అవుతుంది, ఇది సపోర్ట్ ఇక్కడ ఉంటుందండి. ఓకే, సో ఈ విధంగా ప్రీవియస్ డే హై లో క్లోజ్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ అలాగే ఇప్పుడు రేపటికి ప్రీవియస్ డే హై లో క్లోజ్ ఏ విధంగా వర్క్ అవుతుందని మనం గమనిద్దాం. ఓకే, రేపటి ఇక్కడ గమనించండి, ఈరోజు హై ఏమండి, ఈరోజు హై వాల్యూ ఏది, ఈ యొక్క లైన్ అనేది ఈరోజు హైయెస్ట్ వాల్యూ. ఓకే, ఇది ఈరోజు హై, రేపటి కోసం ఇది ఈ విధంగా తయారవుతుంటుందండి. ఓకే, అలాగే ఈరోజు లో ఏంటండి, ప్రీవియస్ డే లో ఇక్కడ ఉంది చూడండి, ప్రీవియస్ డే లో దీన్ని లో అంటాం. ఓకే, అలాగే క్లోజ్ ఎక్కడ ఇచ్చింది, ఈ బ్లాక్ కలర్ లైన్ చూడండి, క్లోజ్ ఎక్కడ ఇచ్చిందండి, ఏది ఇచ్చింది కదా మార్కెట్ క్లోజ్, ఇది నిఫ్టీ అనేది ప్రీవియస్ డే క్లోజ్. ఇది చాలా సింపుల్ ఫార్ములా అండి, చాలా సింపుల్ స్ట్రాటజీ అన్నమాట. దీని అంత సింపుల్ స్ట్రాటజీ అనేది ఇదే ఉంటుంది. ఇది రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. ఓకే అండి, అర్థమైందా? ఓకే, ఈ విధంగా ప్రీవియస్ డే హై లో క్లోజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఈ లైన్స్ మనకు ఇక్కడ అవసరం లేదు, ఈ యారో మార్క్స్ని వీటిని క్లియర్ చేస్తున్నాను. సో అండి, ఏదైనా కానీ ఒక ఫార్ములా లేదా ట్రెండ్ లైన్స్, ప్యాటర్న్స్ మీరు ఓన్గా బ్యాక్ టెస్ట్ చేసి ఒక జర్నల్ ప్రిపేర్ చేసుకొని అందులో మీ యొక్క సక్సెస్ రేట్ 10 టైమ్స్కి 7 టైమ్స్ ఎలా ఉందని మిమ్మల్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకున్నప్పుడే ఈ యొక్క రిజల్ట్స్ అనేది బాగుంటాయి. మనం ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ ఎప్పుడు చేయలేదు, మనకు ఎటువంటి వాట్సాప్ గ్రూపులు లేవు, ఎటువంటి టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనకు లేదండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్ అనేది ఖచ్చితంగా తెలియజేయండి. ఏదైనా కానీ మీరు చేసే కామెంట్స్ వల్ల మేము చేస్తున్నది కరెక్టా కాదా, మేము సబ్జెక్ట్ని మీకు కరెక్ట్గా రీచ్ చేయగలుగుతున్నామా లేదనేసి మాకు కొద్దిగా క్లారిటీ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.